ఒక డైలాగ్ కోసము నన్ను ఎందుకు కొడుతున్నావు అన్న తాగుతూ ఉండండి. నన్ను ఎందుకు కొడుతున్నావు అన్న ఒక చిన్న డైలాగ్కి పీటర్ హెన్స్ గారు మీ అలా కడుపులో గుద్దితే ఆ ఎక్స్ప్రెషన్ బట్టి ఆ రోల్ వచ్చిందంట కదా, ఏంటండి అది అసలు? అత్తారెడ్డి గారు ఇది సినిమా అండి. అత్తారెడ్డి గారి సినిమాలో మేమందరం ఫైటర్స్ అనమాట. ఎవరు ఆయన పేరు భరత్ రెడ్డి గారు ఉంటారు ఆ సినిమాలో. ఆయనకి ఒక 6-7 ఫ్రెండ్స్ ఉంటాం, మేము అది అందులో ఆ మాల్ సిటీ సెంటర్ మాల్ ఫైట్లో మేము ఫైటర్స్ అనమాట, అందుకు సెలెక్ట్ చేసుకున్నారు. సో అప్పుడు ఒక వచ్చి బాబు మీ 6 ఒకడికి పవన్ కళ్యాణ్ గారితో డైలాగ్ ఉంటుంది, ఎవరు చెప్తారని అడిగారు. అంటే అందరూ పవన్ కళ్యాణ్ గారితో డైలాగ్ ఉంటుందంటే ఎవరు వద్దంటారు, అందరూ చేతులు ఎత్తారు. అందరికీ రాదు, సరే ఎవడు బాగా ఎక్స్ప్రెషన్ ఇస్తే ఆడికే ఇస్తాం డైలాగ్ అన్నారు. సో పీటర్ హెయిన్స్ గారు వచ్చి కాలు పైన కొట్టి కడుపులో ఇలా పంచ్ ఇచ్చి ఆ పంచ్ని ఎవరు రియల్గా ఫీల్ అవుతారో వాళ్ళు డైలాగ్ ఇస్తామని చెప్పారు. ఎలా ఉందండి ఆ పంచ్? డైలాగ్ ఎక్స్ప్రెషన్ ఇచ్చే అంత బాగుందండి. సో డెఫినెట్లీ కొట్టాడు, నేను బేబస్వాన్ ఎక్స్ప్రెషన్ ఇచ్చాను, నాకు వచ్చింది ఆ డైలాగ్. సో అది ఎలా ఉంటుందంటే కళ్యాణ్ గారు ఇలా ఉంటారు, నేను పక్క నుంచి రివీల్ అయ్యి ఎందుకు కూడా అంటే బేసిక్గా ఆ సీన్ ఏంటంటే నేను కాదు చెప్తాను, అది లేదు సినిమాలో. ఆయన నా కాలు మీద కొడతారు, ఎందుకు కొడుతున్నావు అని అడుగుతాను అప్పుడు. అది అంతే డైలాగ్, కాలు మీద కొట్టినప్పుడు ఎందుకు కొడుతున్నావు అని అడుగుతాను, అంతే డైలాగ్. అది చేసాము కానీ సినిమాలో లేదు. డబ్బింగ్ కూడా చెప్పాను నేను అది, కానీ సినిమాలో లేదు అది. సో అది దాని స్టోరీ. ఓకే, కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాసెస్ ఉంటుంది క్యారెక్టర్లో వెళ్ళటానికి. బట్ మీ ప్రాసెస్ ఎలా ఉంటుంది? నా ప్రాసెస్ సీన్ బై సీన్ ఉంటుందండి. అంటే ఎవ్రీ సీన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఫిల్మ్ కదా. ఆ సీన్ నేను ఎలా రక్తి కట్టించాలి, ఎలా దాన్ని నేను నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి, నేను ఐ గో సీన్ బై సీన్. ఈ సీన్ అద్భుతంగా చేసి ముందు సీన్ వెనకాల సీన్, ఆ మూడ్ ఏంటి, క్యారెక్టర్ మూడ్ ఏంటి, సీన్ మూడ్ ఏంటి, ఇవన్నీ తెలుసుకొని ఐ గో దేర్, గివ్ మై ఎనర్జీ, ఫినిష్ ద సీన్ అండ్ మూవ్ టు ద నెక్స్ట్ వన్. అండ్ ఐ గో సీన్ బై సీన్, దట్స్ హౌ ఐ డూ. ఓకే, బట్ సినిమా అంటే ఒక్కొక్క మీరు చేసింది ఒక్కొక్క మూవీ కూడా జనరల్గా ఒక 10 మందిలో ఉన్నప్పుడు 10 మందిని చేయలేకమంటే ఒకరి మీదకే చూపు పోతుంది కదా, అలా మీ మీదకి చూపు పోయింది అనేది ఒక టాక్. ఓకే, తర్వాత బ్లఫ్ మాస్టర్ యాక్టింగ్ లెవెల్ సూపర్బ్ అసలు. అలా గూస్ బంప్స్, అలా చైర్లో అలా కూర్చొని మిడిల్లో అలా కాలు లేపి అలా వేసి అది చేస్తారు కదా, అసలు గూస్ బంప్స్ వచ్చాయన్నమాట. అంటే బట్ అది థియేటర్లో ఆడకపోయినా ఓటీటీ పరంగా అయితే ప్రతి ఒక్కరు చూసారు. అండ్ మీరు చేసిన రామ్ సేతు కానీ అసలు కళ్ళలో నీళ్ళు వచ్చేసాయి. చాలా బాగుంది అసలు, లాస్ట్ వరకు తెలియలేదు. స్టోరీ సెలెక్షన్ కూడా, జనరల్గా స్టోరీ సెలెక్షన్ అనేది మీది ఎలా ఉంటుంది? అంటే ఎలా చేసుకుంటారు? అంటే క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఇస్తారా, లేదంటే లేదు నాకు కంటెంట్ బాగుండాలి, క్యారెక్టర్ ఎలా ఉన్నా పర్వాలేదు అనుకుంటారా, లేదంటే? అసలు డబ్బులు అనేది కమ్స్ అట్ అ వెరీ లాస్ట్ పాయింట్ అండి. నాకు డబ్బులు ఇంపార్టెంటే, నేను డబ్బులకి రెస్పెక్ట్ ఇస్తాను, కానీ డబ్బులకే ఫస్ట్, డబ్బుల కోసం సినిమా ఏ రోజు చేయను, ఎప్పటికీ చేయలేను. అది అది ఐ డోంట్ థింక్ సో ఐ కెన్ ఎవర్ డూ దట్. స్క్రిప్ట్ సెలెక్షన్ అంటే ఏమోనండి, అది బేసికలీ ఏదో వాళ్ళు చెప్పిన అలా అయిపోయిన తర్వాత ఒక 30 సెకండ్స్లోనే అర్థమైపోతుంది సినిమా మనం చేస్తున్నాం లేదు అని. ఆ 30 సెకండ్స్, ఆ 1 మినిట్లోనే ఆ ఇంట్యూషన్ చెప్పేస్తుంది మనం ఈ సినిమా చేస్తున్నాం లేదని. ఎనీథింగ్ అబౌవ్ దట్ చాలా యాడ్ అయిపోతాయి. ఇది నువ్వు చెయ్యాలి, ఎందుకంటే నీకు ఇప్పుడు సినిమా లేదు, ఇప్పుడు ఈ సినిమా దిక్కు, లేకపోతే ఈ సినిమా ఎలా అవుతుంది అలా అవుతుంది, బోల్డ్ క్యాలిక్యులేషన్స్ వచ్చేస్తాయి. బట్ ఆ 1 మినిట్లో వచ్చేది ప్యూర్ ఇంట్యూషన్. ఈ సినిమా బాగుందా లేదా అనేది చాలా 1 మినిట్లో తెలిసిపోతుంది. ఆ 1 మినిట్ దాటి మనం ఇస్తాం చూడండి, అప్పుడు చాలా రకరకాల ఎలిమెంట్స్ యాడ్ అయిపోయి మన జడ్జ్మెంట్ పోతుంది. సో నేను ఆ 1 మినిట్ నమ్ముతాను. బట్ ఆ 1 మినిట్ దాటి తీసుకున్న డెసిషన్స్ అన్నీ కూడా నన్ను చాలా ఇబ్బంది పెట్టాయి. అవునా? ఓకే, అండ్ చిన్న ఆ స్కార్ వల్ల సినిమాలు పోయాయి అని మీరు అన్నారు కదా. ఫస్ట్ ఫిల్మ్ అండి అది. ఫస్ట్ ఫిల్మ్ అంటే యాక్చువల్లీ అదే నా ఫస్ట్ ఫిల్మ్ అవ్వాలి, కానీ అది స్కార్ ఉందని చెప్పి వద్దన్నారు.
అంటే మూవీ పేరు తెలుసుకోవచ్చు, చెప్పాలంటే చెప్పండి, లేదంటే వద్దులేండి, వద్దు వద్దు వద్దు. ఎన్ని అది two- అది అది two movies. చాలా ఫేమస్ ఫిల్మ్ అది. అవునా? Yeah, అబ్బా, చాలా ఇంకా క్యూరియాసిటీ మాకు. చాలా 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 ఫేమస్ ఫిల్మ్ అది. అండ్ చాలా పెద్ద హీరో కూడా అవునా? అందులో చెప్పొచ్చు చిన్న కదా రోల్ నాది. సత్య గారు. వద్దండి వద్దు, నాకు అలా చెప్పుకోవడం ఇష్టం ఉండదు. ఓకే సరే, అది స్కిప్ చేద్దాం మనము.